నమస్తే. ప్రస్తుతం గుజరాత్లో మంత్రులందరి చేత అంటే రాజీనామా చేయించడం జరిగింది. సో నెక్స్ట్ ఏపీలో కూడా ఇదే విధంగా జరగబోతుందా అనే చర్చలు ఇప్పుడు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి రాజకీయ వర్గాల్లో. సో ఇదే అంశం మీద ఒకసారి సిఎస్ రావు గారి అనాలిసిస్ తీసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇదే విధంగా జరుగుతుందంటారా? 16 మంది మంత్రులను ఒకేసారి రాజీనామా చేయించారు. మూకుమ్మడిగా రాజీనామా చేశారు గుజరాత్లో. భూపేంద్ర పటేల్ సీఎంగా ఉన్నారు. ఆయనకి మళ్ళీ కొత్త టీంని ఇప్పుడు తీసుకోబోతున్నారు. ఈసారి 20 నుంచి 23 మంది దాకా మంత్రులు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అందరూ కొత్త వాళ్ళు. ఇప్పుడు రాజీనామా చేసినటువంటి వాళ్ళు 2-3 తప్ప మిగతా వాళ్ళందరినీ కొత్త వాళ్ళని తీసుకునేదానికి ఆయన సిద్ధమయ్యి కొత్త క్యాబినెట్ని వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయించారు. ఓకే. సో ఈ మోడల్ ఎక్కడ జరిగింది? గుజరాత్లో జరిగింది. గుజరాత్ మోడల్ అనేది భారతదేశానికి 2014 నుంచి వర్కౌట్ అవుతుంది. గుజరాత్ అభివృద్ధి మోడల్ను చూపించి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రిగా 3 సార్లు నరేంద్ర మోడీ గారు చేశారు గుజరాత్కి. ఆయన 3 సంవత్సరాల పాటులో చేసినటువంటి అభివృద్ధిని ఫోకస్ చేసి భారతదేశ వ్యాప్తంగా ప్రచారం చేసి ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు గుజరాత్ మోడల్ ఏంటి? అది ఆంధ్రప్రదేశ్కి రాబోతుందా అని అంటే, ఇప్పుడు అసలు వాళ్ళు ఎందుకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు మంత్రులు అని అంటే, వచ్చే ఎన్నికల కోసం ఎన్నికల టీంని ఏర్పాటు చేసుకోవడానికి కొత్తగా క్యాబినెట్ని ఏర్పాటు చేసుకున్నాడు భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రి. నెక్స్ట్ ఎన్నికలకి సిద్ధం కావడానికి వరుసగా బీజేపీని గెలుస్తూ వస్తుంది. గత 5 పర్యాలు కూడా బీజేపీని గెలుస్తూ వస్తుంది గుజరాత్లో. మళ్ళీ గెలవడానికి ఇప్పటి నుంచే సమాయత్తం అవుతూ ఉన్నారు. ఓకే. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా 2024 కంటే 2029 కూటమికి ఇంపార్టెంట్. కూటమికే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంపార్టెంట్. కూటమి కంటే కూడా, కూటమిలో ఉండే పార్టీల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి 2029 ఎన్నికలు అనేవి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్ణయించేటువంటి ఎన్నికలు అవి. ఎస్ సార్. సో ఆ ఎన్నికల సందర్భంగా మరి ఇప్పటి నుంచే సిద్ధం కావాలి కదా చంద్రబాబు నాయుడు గారు కూడా. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా 2029 దిశగా అవకాశం ఉన్నప్పుడల్లా ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రజలకి తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి, ఈ రెండింటినీ దూకుడుగా తీసుకెళ్తూనే ప్రజలకు కూడా తాను చేసేటువంటి అభివృద్ధి గురించి అర్థమయ్యేలాగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓకే. ఎందుకు అని అంటే 2004 ఎన్నికల్లో లేదా 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి కారణం ఏంటి అనే దాని మీద రకరకాలుగా అధ్యయనం చేస్తే వచ్చినటువంటి సమాధానం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులని ప్రజల్లోకి అర్థమయ్యేలా తీసుకెళ్ళలేకపోయాడు ఆయన. ఆ కారణం చేత ఓడిపోయారనేది ఒక ప్రధానమైన అంశంగా అక్కడ అధ్యయనంగా చేసినటువంటి వాళ్ళు తేల్చారు. 2004 వరకు హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు పడ్డారు ఆయన. టెక్నాలజీ 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు. 2004 వరకు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆయన టెక్నాలజీ మీద బాగా దృష్టి పెట్టారు. ఆ రోజున టెక్నాలజీ మీద చాలామందికి అవగాహన లేదు. దాంతో ప్రజలకు ఏం కావాలో అది కాకుండా ఈయన ఏదో చేస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ ఉండేది అప్పుడు. పైగా చాలామంది రాజకీయ విశ్లేషకులు కానీ, లేదంటే ఆర్థికవేత్తలు కానీ, లేదా సామాజికవేత్తలు కానీ చాలామంది ఆయన 1% పీపుల్కి పనికి వచ్చేటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేటువంటి ఒక ముద్ర ఆయన మీద వేసేసారు. ప్రజలు నమ్మారు. 2004లో ఆయన్ని అధికారం నుంచి దింపేశారు. దాంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. ఇందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2004లో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వరుసగా గెలిచినట్టయితే మరో సింగపూర్ని ఇక్కడ చూసిండే వాళ్ళమే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చూసిండే వాళ్ళమే అనేది ఇప్పుడు అంటున్నారు చాలామంది. ఆ రోజున విమర్శించినటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. లాస్ట్కి ప్రపంచ జీతగాడు చంద్రబాబు నాయుడు అన్నటువంటి కమ్యూనిస్టులు కూడా తెలంగాణ అసెంబ్లీలో కోరంనేని సాంబశివరావు అనే అతను ఎమ్మెల్యే, ఆయన ఏమన్నారు, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ ఇజం లేదు, ఓన్లీ టూరిజమే ఉందని చెప్పి అన్నారు. ఆయన ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాటే కరెక్ట్ ఇప్పుడు అని చెప్పి ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో 2029 అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కూడా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి 2029లో రావాలి అని అంటే ఇప్పుడున్నటువంటి మంత్రులతోటి 29 ఎన్నికలను ఫేస్ చేయొచ్చా అనే దాని మీద చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు తర్జన భర్జన పడుతూ ఉన్నారు. ఆయన పరిగెత్తుతూ ఉంటే కొంతమంది ఆయనతోటి నడవలేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే నడవటం అంటే
ఫిజికల్గా నడవటం కాదు, ఆయన నిర్ణయించినటువంటి పాలసీలని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి కానీ, లేదా ఆయా డిపార్ట్మెంట్ల్లో క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంలో కానీ, లేదా ఆ డిపార్ట్మెంట్ల మీద అవగాహన పెంచుకునేటువంటి విషయంలో సగం మంది మంత్రులు సగానికి పైగా మంత్రులు విఫలం అయ్యారు అనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి డేటా. అంటే మీకు ఎలా తెలుసు అనొచ్చు, అనేక పత్రికలు లేదా పార్టీ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ అది. సగానికి పైగా మంత్రుల యొక్క పనితీరు బాగలేదు, పైగా లీడర్స్ని కలుపుకోలేకపోతున్నారు, ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలని ప్రజల్లోకి ఎఫెక్టివ్గా తీసుకెళ్ళలేకపోతున్నారు అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మంది మంత్రుల మీద ఉంది. సార్ ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది సార్? అయితే వీటి మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోకపోవడానికి ఏంటి రీజన్ అనుకోవచ్చు మనం? యాక్చువల్గా 2-3 నెలల క్రితమే క్యాబినెట్లో ఒక 5-6 మంత్రులను తొలగించే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అవును, కానీ జస్ట్ 15 నెలలే కదా అని చెప్పి వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకే, లేదంటే చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తారు ఎవరికైనా. ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది మంత్రులు పిలిచి మాట్లాడారు, పద్ధతి మార్చుకోమన్నారు, పనితీరు మెరుగుపరుచుకోమన్నారు, ప్రజలతోటి కలిసి ఉండమన్నారు, ఇవన్నీ చెప్పారు. వాళ్ళ గ్రాఫ్లు కూడా వాళ్ళ చేతిలో పెట్టారు, ఎంత ఉంది మీ గ్రాఫ్లు ఎంత ఉంది చూసుకోమని చెప్పి. కానీ ఎంత చెప్పినప్పటికీ కూడా కొంతమంది ఎమ్మెల్యేల్లో అలాగే మంత్రుల్లో మార్పు రాలేదు. సరే, మంత్రుల మీద అయితే క్యాబినెట్లో నుంచి తీసేయచ్చు, ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడు తీసేయలేరుగా. కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్కి టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టేస్తారు, అప్పుడు దాకా కాముగా ఉండాల్సిందే. కానీ క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రుల్లో సగం మందికి పైగా వాళ్ళ పనితీరు బాగలేకపోగా ఓఎస్డీఎల్ మీద ఆధారపడుతున్నటువంటి మంత్రులు కూడా ఉన్నారు అనేది ఇన్ఫర్మేషన్. పార్టీ అధిష్టానానికి ఇంటెలిజెన్స్ రూపంలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే సర్వేల రూపంలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనే దాని మీద చర్చ జరుగుతున్న తరుణంలో గుజరాత్ సంబంధించినటువంటి సంచలనమైనటువంటి విషయం బయటకు వచ్చింది. మొత్తం క్యాబినెట్ మొత్తాన్ని రిజైన్ చేయించేసి మళ్ళీ ఫ్రెష్గా క్యాబినెట్ని నింపారు. ఓకే, సో రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు అక్కడ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరిగి ఉంటుంది. గుజరాత్ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయినప్పటికీ కూడా గుజరాత్ పాలిటిక్స్ అమిత్ షా అలాగే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పూర్తిగా 100% అక్కడ జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి, మొత్తం క్యాబినెట్ని రాజీనామా చేయించేశారు, మళ్ళీ ఫ్రెష్ క్యాబినెట్ని పునర్నియామకం చేశారు. సేమ్ అలాంటి పద్ధతే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుందేమో అనేటువంటి టాక్ వస్తుంది గుజరాత్లో జరిగిన తర్వాత. ఓకే, అంటే చాలామంది మీద వెక్స్ అయిపోయినారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, విశాఖలో 14-15 తారీఖులో పారిశ్రామిక సదస్సు ఉంది. అది అయిపోయిన తర్వాత బహుశా డిసెంబర్ ఆ ప్రాంతాన, లేదంటే జనవరి, ఈ టైంలో ఉండొచ్చు. అప్పటికి ఎలాగో 2 సంవత్సరాలు దాదాపుగా ముగిసిపోతుంది. సో దాంతో ఎన్నికల టీంని చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. సో గుజరాత్ మాదిరిగా మూకుమ్మడి రాజీనామాలు అందరూ చేత చేయించి మళ్ళీ ఫ్రెష్గా క్యాబినెట్ని గుజరాత్ మోడల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకునే అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు బయలుదేరింది ఆంధ్రప్రదేశ్లో కూడా. దాంతో మంత్రుల్లో గుండెలకు రైళ్లు పట్టుకెళ్తున్నాయి. ఓకే, సో రాబోయే రోజుల్లో బహుశా, ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని ఫాలో అవుతున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన్నే భారత దార్శనికుడిగా భావిస్తున్నాడు ఈయన. సో కాబట్టి అక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు బాగున్నాయని చెప్పి భావిస్తే కనుక ఇక్కడ కూడా మూకుమ్మడి రాజీనామాలు చేయించేసి ఫ్రెష్గా మళ్ళీ క్యాబినెట్ని పూర్తి చేసే అవకాశాలు లేకపోలేదు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ.